హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఈసారి ఢిల్లీ టీం ఆక్షన్ టేబుల్ మీదకి ఎలాంటి స్ట్రాటజీతో వస్తుంది, వాళ్ళు ఏ ప్లేయర్స్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఐపీఎల్ 2025 సీజన్ స్టార్ట్ అవ్వకముందే ఢిల్లీ టీం కోచింగ్ స్టాఫ్ ని, కెప్టెన్ ని, వైస్ కెప్టెన్ ని ఇలా టీంలో హోల్సేల్ మార్పులు అయితే చేసింది. అప్పటి వరకు ఢిల్లీ టీం కి రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ను వదిలేశారు. హెడ్ కోచ్ గా హేమంగ్ బదానీ వచ్చాడు. మెంటర్ గా కెవిన్ పీటర్సన్, టీం డైరెక్టర్ గా వేణుగోపాలరావు రావడం అయితే జరిగింది. తెరా ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఢిల్లీ టీం ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మొదటి 8 మ్యాచ్ల్లో 6 విజయాలు, తరువాత 6 మ్యాచ్ల్లో కనీసం ఒక 2 మ్యాచ్లు గెలుచుంటే దర్జాగా ప్లే ఆఫ్స్ లోకి అయితే అడుగు పెట్టేసేవాళ్ళు. కానీ ఒకే ఒక మ్యాచ్ అయితే గెలిచారు. మరొక మ్యాచ్లో అయితే నో రిజల్ట్. 15 పాయింట్స్తో ఈసారి 5th ప్లేస్తో అయితే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆరంభం అయితే అదిరింది, బట్ దాన్ని అయితే కంటిన్యూ అయితే చేయలేకపోయారు. సీజన్ సెకండ్ హాఫ్లో ఢిల్లీ టీం బ్యాటింగ్ ఫెయిల్యూర్ అనేది ఆ టీం కొంప ముంచిందని చెప్పాలి. దీంతో పాటు డెత్ బౌలింగ్ ఫెయిల్యూర్. ఈ సీజన్లో టీంలో చాలా చేంజెస్ అనేవి ఎక్కువగా చేశారు. కొంతమంది ప్లేయర్స్ విషయంలో ఎక్కువగా బ్యాటింగ్ అయితే చేయలేదు. 1-2 ఫెయిల్యూర్స్కి వాళ్ళని పక్కన పెట్టేయడం, మరికొంతమంది ప్లేయర్స్ని సరిగా యూటిలైజ్ చేసుకోకపోవడం. ఎగ్జాంపుల్గా విప్రాజ్ నిగమ్, అశోక్ శర్మ లాంటి ప్లేయర్స్ని, వీళ్ళిద్దరు కూడా మంచి పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్. ఈ సీజన్లో కాస్త ఓపెనింగ్లో మ్యూజికల్ చైర్స్ని అయితే ఆడారు. ఏకంగా ఈ సీజన్ మొత్తంలో చూసుకుంటే 7 ఓపెనింగ్ కాంబినేషన్స్ని చేంజ్ చేయడం. మరి వీళ్ళ యావరేజ్ చూసుకుంటే జస్ట్ 19.23 మాత్రమే ఉంది. మిగతా ఐపీఎల్ అన్ని టీమ్స్ కంటే ఢిల్లీ టీమ్దే లోయెస్ట్ యావరేజ్ అయితే ఉంది. జేఎఫ్ఎం, ఫ్యాఫ్ ఇద్దరు కూడా ఓపెనింగ్ లో ఫెయిల్ అవ్వడం. ఒక పక్క అభిషేక్ పోరులు ఉన్న చిన్న క్యామియోస్ అయితే ఆడాడు, కానీ బిగ్ నాక్స్ గా అయితే కన్వర్ట్ చేయలేకపోయాడు. అదే కేఎల్ రాహుల్ ను చూసుకుంటే సీజన్ మొదట్లో మిడిల్ ఆర్డర్ లో ఆడించడం, ఆ తర్వాత తరచుగా ఓపెనర్స్ ఫెయిల్ అవ్వడంతో తనని ఓపెనింగ్ కి చేంజ్ చేయడం. ఇలా కొంతమంది ప్లేయర్స్ విషయంలో ఒక స్పష్టమైన రోల్ క్లారిటీ లేకుండా ఎక్కువగా బ్యాటింగ్ యూనిట్ ని అయితే సఫిల్ చేశారు. ఢిల్లీ టీం కోర్ అయితే మాత్రం చాలా బాగుంది. టీంలో చాలా మంచి యంగ్స్టర్స్ అయితే ఉన్నారు. ఆక్షన్ పిక్స్ కూడా మంచి ఎక్సలెంట్ గా అయితే చేస్తున్నారు. ఢిల్లీ స్కౌటింగ్ టీం కూడా చక్కగా అయితే పనిచేస్తుంది. దేశం మొత్తం తిరిగి వివిధ ఫ్రాంచైజీ లీగ్స్ లో మంచి టాలెంట్ ఉన్న యంగ్స్టర్స్ ని గుర్తించి వాళ్ళని టీంలోకి అయితే తీసుకుంటున్నారు. ఫ్యూచర్ లో మరి కొన్ని సీజన్స్ వరకు కూడా ఇండియన్ కోర్ విషయంలో ఢిల్లీ టీంకి అయితే డాక్ అయితే లేదు. మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. కానీ ఇప్పుడు ఢిల్లీ టీంకి కావాల్సిందంతా మంచి క్యాపబుల్ ఫారెన్ ప్లేయర్స్ అయితే కావాలి. ప్రస్తుతం ఢిల్లీ టీంలో ఉన్న నికాస్ అయిన ఫారెన్ ప్లేయర్స్ అయితే ఇద్దరు. ఒకరు మిచెల్ స్టార్క్ అయితే, మరొక ప్లేయర్ థ్రిస్టర్ స్టబ్స్. ఈసారి ఆక్షన్ టేబుల్ మీద ఢిల్లీ టీం ప్రైమరీ గోల్ అయితే మాత్రం మంచి ఓపెనర్స్ అయితే హ్యాండ్ చేయడం. అది కూడా ఎలాంటి ఓపెనర్స్ అంటే టీం కి మంచి శుభారంభాలను అయితే అందించాలి, అగ్రెసివ్ గా అయితే బ్యాటింగ్ చేయాలి, ఫియర్లెస్ అప్రోచ్ అయితే ఉండాలి. వాళ్ళు ఇచ్చే భాగస్వామ్యాల మీదే టీం నిలబడడం అయితే జరుగుతుంది. మిడిల్ ఆర్డర్ లో వచ్చే ప్లేయర్స్ ఓపెనర్స్ ఎంత బాగా ఆడితే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి ఒక మంచి స్కోర్ లో అయితే మారుస్తారు. ఇక్కడున్న ది బెస్ట్ ఆప్షన్స్ చూసుకుంటే బెన్ డకెట్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, క్వింటన్ డెకాక్, అగ్రెసివ్ ఓపెనర్స్ అయిన ఫిన్ అలెన్, విల్ జాక్స్, యాచ్ షార్ట్ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ యంగ్స్టర్ రచిన్ రవీంద్ర విషయంలో ఢిల్లీ టీం అయితే ట్రేడ్ ప్రయత్నాలు కూడా చేసింది. అలాగే తనతో పాటు విల్ జాక్స్ విషయంలో కూడా ట్రేడ్ ఆఫర్స్ ఇవ్వడం. మరి ఈ ట్రేడ్స్ ఏమయ్యాయో ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాలేదు. ప్రస్తుతం బెన్ డకెట్ చూసుకుంటే ట్రెమండస్ ఫామ్ లో అయితే ఉన్నాడు. మంచి అగ్రెసివ్ అప్రోచ్ తో పాటు బిగ్ నాక్స్ ని ఆడగలిగే మంచి టెంపర్మెంట్ కూడా తనకుంది. మంచి వైడ్ రేంజ్ ఆఫ్ షాట్స్ తో పాటు అటు స్పిన్నర్స్ ని, ఫాస్ట్ బౌలర్స్ ని ఇద్దరిని కూడా సమర్థవంతంగా అయితే ఎదుర్కొనగలడు. హ్యారీ బ్రూక్ లా స్పిన్ బౌలింగ్ వీక్నెస్ అలాంటిది ఏం లేదు. ఒక ఎండ్ లో కేఎల్ రాహుల్ మంచి యాంకర్ ఇన్నింగ్స్ ఆడితే, మరో ఎండ్ లో బెన్ డకెట్ అయితే ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ అయితే చేస్తాడు. డెవాన్ కాన్వేని ఎలాగూ సిఎస్కే టీం అయితే యాక్షన్ లోకి అయితే రిలీజ్ చేస్తుంది. కాన్వే కూడా టెక్నికల్లీ మంచి స్ట్రాంగ్ ప్లేయర్. ఓపెనింగ్ లో ఉన్న ఇష్యూస్ అయితే సాల్వ్ చేయగలడు. ఐపీఎల్ లో ప్రూవెన్ ఓపెనర్ కాబట్టి డీసీ టీమ్ కి మంచి యూస్ఫుల్ గా అయితే ఉంటాడు. స్పిన్ ని సమర్థవంతంగా ఎదుర్కోగలడు. మంచి యాంకర్ ఇన్నింగ్స్ అయితే ఆడగలడు. డెవాన్ కాన్వే, క్వింటన్ డెకాక్ లాంటి ప్లేయర్స్ ని ఓపెనింగ్ లో తీసుకున్న టెంపరీ సొల్యూషనే కానీ వీళ్ళు లాంగ్ టైమ్ ఆప్షన్ గా అయితే ఉపయోగపడరు. లేదు ఎవరైనా యంగ్స్టర్ మాకు కావాలి అనుకుంటే ఇండియన్ ప్లేయర్ లో
పృథ్వీ షా, యస్దుల్ వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ టీం ఫార్మర్ ప్లేయర్సే. వీళ్ళని ట్రై చేయొచ్చు. ముఖ్యంగా యస్దుల్ని చూసుకుంటే మరి ఈ సీజన్ జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒక మ్యాచ్లో సెంచరీ అయితే చేశాడు. 55 బాల్స్లో 101 నాట్అవుట్. మరి ఈ యంగ్స్టర్ ఢిల్లీ టీం తరఫున 2023 సీజన్లో అయితే ఆడాడు. ఆ సీజన్లో తనకి 4 మ్యాచ్ల అవకాశం కల్పిస్తే కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. మరి అప్పుడైతే ఫెయిల్ అయ్యాడు, కానీ ప్రస్తుతం యస్దుల్ అయితే మాత్రం మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. కావాలంటే తనను తీసుకొని ఒక బ్యాకప్ ఓపెనర్గా అయినా ఉంచుకోవచ్చు. ఫిన్ అలెన్ లాస్ట్ 3 సంవత్సరాలుగా ఐపీఎల్లో అన్సోల్డ్గా అయితే ఉంటున్నాడు. ఈ సీజన్ ఎమ్మెల్సీ లీగ్లో ఒక బేభత్సమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు. జస్ట్ 51 డెలివరీస్లో 151 స్కోర్ అయితే చేశాడు. ఈ స్టాండర్డ్ స్పెక్టాక్యులర్ ఇన్నింగ్స్తో రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఏకంగా ఈ ఇన్నింగ్స్లో 19 సిక్సెస్ అయితే ఉన్నాయి. ఢిల్లీ వాళ్ళ హోమ్ వెన్యూ అరుణ్ జైట్లీ స్టేడియంలో మంచి బ్యాటింగ్ సర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ గ్రౌండ్ సైజ్ కూడా చిన్నది, మంచి బిగ్ హిట్టింగ్ అయితే చేయొచ్చు. ఢిల్లీ టీంలోకి ఫిన్ అలెన్ వచ్చి ఎమ్మెల్సీ లీగ్లో చూపించిన జోరే ఇక్కడ కూడా చూపిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెక్స్ట్ ఢిల్లీ టీం ఒక మంచి కెప్టెన్ అయితే చూసుకోవాలి. అక్షర్ పటేల్ వాళ్ళు కెప్టెన్గా అయితే కొనసాగిస్తున్నారు, కానీ తను ఆ కెప్టెన్సీ ప్రెజర్ వల్ల తన పెర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుంది. కొంతవరకు టీంని అయితే బాగానే నడిపిస్తున్నాడు, బట్ తన పర్సనల్ ఫామ్ అయితే మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని కాస్త ఢిల్లీ టీం అయితే ఆలోచించుకోవాలి. ఒక మంచి కెప్టెన్ కొనుక్కుందాం అనుకుంటే సంజు శాంసన్ రూపంలో ఇంతకుముందు ఒక ఆప్షన్ అయితే ఉండేది. ఆర్ఆర్ టీం కూడా కెప్టెన్ సంజు శాంసన్ ని టీంలో కంటిన్యూ చేయడం కోసం ఏకంగా వాళ్ళ హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ని విడిచిపెట్టేశారు. ఒకవేళ సంజు ఆక్షన్ టేబుల్ మీద అవైలబుల్గా ఉండుంటే ఢిల్లీ టీం కూడా తన కోసం అయితే పక్కాగా అయితే ట్రై చేసేది. వాళ్ళకున్న ఓపెనింగ్ కెప్టెన్సీ సమస్య తీర్చుకునేందుకు వెంకటేష్ అయ్యే రూపంలో మరొక ఆప్షన్ అయితే ఢిల్లీ టీం కనిపిస్తుంది. అటు తనతో ఓపెనింగ్ అయినా చేయించుకోవచ్చు, లేదు కేఎల్ రాహుల్ని ఓపెనింగ్కి పుష్ చేసి వెంకటేష్ అయ్యని మిడిల్ ఆర్డర్లో ఆడించుకోవచ్చు. కేఎల్ రాహుల్ ఓపెనింగ్లో ఆడితే తన బ్యాట్ నుంచి ఇంకా మరికొన్ని అదనంగా పరుగులు అయితే వస్తాయి. ఈ సీజన్లో ఢిల్లీ టీం ముంబైతో జరిగిన మ్యాచ్లో తను ఓపెనింగ్లోనే వచ్చి 112 పరుగులు అయితే చేశాడు. ఢిల్లీ టీంకి మిడిల్ ఆర్డర్లో ఒక మంచి ట్రస్టెడ్ బ్యాట్స్మెన్ అయితే కావాలి. మరి గతంలో హ్యారీ బ్రూక్ నమ్మి తనని తీసుకోవడం, తన ఐపీఎల్ మధ్యలో విత్డ్రాన్ అవ్వడం, ఇలాంటి ప్లేయర్ని కాకుండా డారీ మిచెల్ లాంటి వారిని ట్రై చేస్తే మాత్రం ఢిల్లీ టీంకి అయితే చక్కగా అయితే ఉపయోగపడతారు. అటు మిచెల్ కూడా ఫాస్ట్ బౌలింగ్ని, స్పిన్నర్స్ని మిడిల్ ఓవర్స్లో చక్కగా ఆడుతాడు. యాంకర్ ఇన్నింగ్స్తో పాటు పవర్ హిట్టింగ్ కూడా చేయగలడు. కాబట్టి ఢిల్లీ టీంకి ఒక మంచి బెస్ట్ పిక్ అయితే అవుతాడు. ప్రస్తుతం ఢిల్లీ టీంకి డెత్ బౌలింగ్ ఫెయిల్యూర్ అనేది ఒక పెద్ద కన్సర్న్ అయితే తయారయ్యింది. ఇక్కడ చూసుకుంటే ఇండియన్ పేసర్లైన ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ, టీ నటరాజన్ లాంటి 3 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఫెయిల్ అవ్వడం సీరియస్లీ ఢిల్లీ టీం అయితే మాత్రం ఇక్కడైతే దృష్టి పెట్టాలి. మంచి ప్లేయర్స్ని అయితే తీసుకోవాలి. ది బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ మహమ్మద్ షమి. తన విషయంలో మాత్రం ఢిల్లీ టీం అయితే పక్కా అయితే ట్రై చేయాలి. తను వస్తే అటు పవర్ ప్లే, డెత్ రెండింటిలో కూడా ఢిల్లీకి ఉన్న కన్సర్న్స్ అయితే కొంతవరకు తగ్గుతాయి. అలాగే డెత్ బౌలింగ్ లో మరొక బెస్ట్ ఆప్షన్ అయితే యంగ్స్టర్ ఆకాశ్ మధ్వాల్, సీనియర్ పేసర్ అయిన, అలాగే ఒకప్పుడు డీసీ టీం ఫార్మర్ ప్లేయర్ కగిసో రబాడా, యంగ్ ప్లేయర్స్ అయిన ఆకాశ్ సింగ్, విలియం ఓరూక్, మోషన్ ఖాన్, మ్యాట్ హెన్నీ, కైల్ జేమ్సన్ లాంటి మంచి ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఢిల్లీ టీంకి స్పిన్ బౌలింగ్లో అంటే మరి ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ అయిన కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యంగ్స్టర్ అయిన విపరాజ్ నిగమ్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. మరి ఇది ఫ్రెండ్స్ ఢిల్లీ టీం యాక్షన్ స్ట్రాటజీ. వాళ్ళు ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేయొచ్చు అనే దానిపై వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.